అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ వలివేటి నాగచంద్రావతి గారు రచించిన కాలక్షేపం. కథను చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిక కథలోకి వెళ్ళిపోదామా? దేవుడి ముందు దీపం వెలిగించి చిన్న బెల్లం ముక్కొకటి నైవేద్యం అంటూ చెయ్యలా చూపించి, బామ్మ ప్రసాదం పెట్టవా అంటూ దగ్గరకొచ్చిన మనవరాలి చేతిలో ఓ పిసరు విదిల్చి మిగతాది నోట్లో వేసుకుంటూ సావిట్లోకొచ్చింది కామేశ్వరమ్మ. గోడ గడియారం 10 గంటలు చూపిస్తోంది. అబ్బా, ఇప్పటికి తెమిలింది. తెగ పాటు పడిపోయినట్టు మొహం పెట్టి గబాలన సోఫాలో కొలబడింది కామేశ్వరమ్మ. కాదు మరి, ఎంత చాకిరీ అలసిపోయిందంటే పోదా మరి. ఆ కోడలు అపర్ణ ఉందంటే హాయిగా వంట టిఫిన్ చేసి పారేసి టేబుల్ మీద సర్ది పారేసి ఆ మట్న 9 ఎంచక్క ఆఫీస్కంటూ ఎగిరిపోతుంది. ఇహ పని మనిషి మాణిక్యము అంతే. చిటికెలో ఇల్లు ఊడ్చి తడిగుడ్డ పెట్టేసి నిమిషాల మీద బట్టలు ఉతికి ఆరేసి అంట్లు తోమి బోర్లించి టింగురంగా అంటూ చక్కా పోతుంది. ఒక్క క్షణం నుంచోమన్నా నుంచోదు. మీకేమమ్మా ఖాళీగా కూర్చొని ఉంటారు, నాకెట్టా కుదురుద్ది అంటుంది బడవ. అదుగో ఆ మాటే అస్సలు నచ్చదు కామేశ్వరమ్మకి. అప్పటికి జనం తన్నలా అపార్థం చేసుకోకూడదని బిందెలో మంచినీళ్ళ గ్లాసు ముంచి ఇవ్వాల్సి వచ్చినా చీర కుచ్చిళ్ళు పైకి దోపేసి పెద్ద పని చేసి వచ్చినట్టు అందరి ముందర గొప్ప బిల్డప్ ఇస్తూనే ఉంటుంది పాపం. వీళ్ళ దుంప తెగ. అయినా ఎలా కనిపెట్టేస్తారో ఏమిటో కదా. అంటూ నిట్టూర్చి టీవీ రిమోట్ చేతికి తీసుకుంది కామేశ్వరమ్మ. ఆన్ చేసి టక్కుమంటూ ఛానల్స్ మార్చింది. దేనిలోనూ నచ్చిన ప్రోగ్రామే కనబడలేదు. ఇదివరకే నయం. ఈ టైంకి ఎంచక్క అత్తాకోడళ్ళ సీరియల్లో, పగలు ప్రతీకారాల సీరియల్లో వచ్చేవి అనుకుంది బటన్ నొక్కి టీవీ ఆఫ్ చేస్తూ. ఏం చేయాలి ఇంకా? సందువైపు కిటికీ దగ్గర కాసేపు నిలబడింది. వీధి గుమ్మంలో ఇంకాసేపు దిక్కులు చూసింది. సిటీ సంస్కృతి. చుట్టుపక్కల అందరిళ్ళ తలుపులు మూసే ఉన్నాయి. 1-2 తెరిచి ఉన్నా ఎవరి మొహము కనబడమే లేదు. పోనీ వదిన గారు అనో అక్కయ్య గారు అనో చొరవ చేసి తనే వెళ్ళొచ్చును గాని ఈ ఇంట్లోకి మారి 10 రోజులన్నా కాలా. ఇంకా ఎవరితోటి అంత పరిచయాలు అవలేదు. పైగా కొడుకు విశ్వం స్ట్రిక్ట్ వార్నింగు, ఎవరింటికైనా వెళ్ళావో అని. ఎందుకలా అంటే సరే, అది వేరే కథ. కర్మ. మళ్ళీ నిట్టూర్చి వీధి గుమ్మంలో నుంచి లోపలికి వచ్చింది కామేశ్వరమ్మ. బామ్మ, నాకు ఆ బొమ్మల బాక్స్ ఇవ్వవు అడుగుతోంది మనవరాలు మంజు ఆవిడ చెయ్యి పట్టుకొని కుదుపుతూ. 1వ తరగతి చదువుతున్న ఆ పిల్లకి పండగ సెలవులు. ఈ తైనాతి ఒకటి. ఈ పిల్లని కాపలా కాసే పని లేకపోతే ఓ కునుకన్నా తీసుందును విసుగ్గా అనుకుంటూ బొమ్మల పెట్టె తీసి మంజుకి అందించి మరోసారి టైం చూసింది. 10:30. గడియారం ఇంత నత్తనడక నడుస్తోందే. ఈ లెక్కన సాయంత్రం అయ్యేసరికి పిచ్చెక్కేట్టుంది సుమా. ఆంటీ అనే పిలుపుతో పాటు వీధి గుమ్మం దగ్గర అలికిడి. తలెత్తింది కామేశ్వరమ్మ. గడపలో ఓ 18-20 ఏళ్ల పడుచు. ఇంకో మనిషి పొడ అవుపించినందుకు ప్రాణం లేచొచ్చినట్టుంది కామేశ్వరమ్మకి. ఆ ఉత్సాహంలోనే రామ్మా రా, లోపలికి రా అంటూ ఆహ్వానించింది. మొహమాట పడుతూనే 2 అడుగులు లోపలికి వేసిందా అమ్మాయి. పక్కింటి వారి కోడలనని పరిచయం చేసుకుంది. అవునవును, పక్కింట్లో నిన్ను చూస్తూనే ఉన్నాను రోజు నిర్ధారించింది కామేశ్వరమ్మ. మరేమి లేదాంటీ, మా డాబా మీద ఆరేసిన బట్టల్లో మా మావగారి షర్ట్ ఒకటి కనబడ్డం లేదు. ఒకవేళ గాలికేమన్నా ఎగిరి మీ పెరట్లో పడ్డదేమో కనుక్కొని రమ్మన్నారు అత్తమ్మ. ఏమీ అనుకోకుండా ఓసారి మీ పెరట్లో ఉందేమో చూడరా ఎంతో నెమ్మదిగా నమ్రతగా అడిగిందా అమ్మాయి. ముచ్చటేసింది కామేశ్వరమ్మకి. అమాయకంగా లేదు గాని లోకం పోకళ్ళలోని వంకరలు, మనుషుల నైజంలోని కోణాలు ఇంకా తెలియనట్టు నీళ్లు కలపని పాలలా ఉందా అమ్మాయి. తన కాలక్షేపానికి
ఇలాంటి వాళ్ళే కరెక్ట్ అనుకుంటూ ఇష్టంగా చూసింది ఆ అమ్మాయిని. దానికేం భాగ్యం, అలాగే చూసొస్తా గాని. అదేమిటి అలాగే నిలబడిపోయావు? దా వచ్చి కూర్చో. అవును, నీ పేరేమిటన్నావు అడుగుతూనే చెయ్యి చాచి ఆ అమ్మాయి రెక్క పట్టుకొని కూర్చోబెట్టింది. నా పేరు మంగళ. ఇంకా ఇంట్లో పనవలేదాంటీ, వెళ్ళిపోవాలి. అత్తమ్మ మిమ్మల్ని అడిగి వెంటనే వచ్చేయమన్నారు అంది మంగళ అనబడే ఆ అమ్మాయి కాస్త ఇబ్బందిగా కూర్చుంటూ. మంగళ ఎంతో శుభప్రదమైన పేరు. నువ్వున్న చోట సిరులకి విజయాలకి కొద ఉండదనుకో. కళ్ళు మెరిపించింది మెచ్చుకోలుగా. పొగడతకి పొంగని వారెవరు? మంగళమొహం వికసించడం చూశాక అప్పుడు దగ్గరగా వచ్చి ఆత్మీయంగా పక్కన కూర్చొని చిన్నగా విషయసేకరణ మొదలుపెట్టింది కామేశ్వరమ్మ. అవును, 11 గంటలు అవుతూ ఉంటే ఇంకా పనవలేదా? ఏ పని మనిషి లేదా? లేదాంటీ. అనుకున్నాను. మరింట్లో పనంతా నీ చేతే చేయిస్తుందా మీ అత్తగారు? లేకపోతే అదేదో సామెతలో లాగా అమర్చిపెట్టిన దానిలో వేలు పెడుతుందా అంది వేళాకోళం జోడించి. అబ్బే అదేం లేదండి, ఆవిడ కూడా నాతో పాటు చేస్తూనే ఉంటారు పని తత్తరపడింది మంగళ. అమ్మో, అత్తగారి మీద మాట పన్నివ్వవే, మంచిదానివే అని నవ్వి నిన్ను చూస్తే నా మనవరాల్ని చూసినట్టే ఉంది అంటూ మంగళ మంజు వైపు చూడడం చూసి, ఈ బుడంకాయ కాదులే, అది నా కూతురు బిడ్డ. ఇప్పుడు ఈ దేశంలో లేదు. పెద్ద చదువు చదవడానికి పైదేశం వెళ్ళింది. విద్యల్లో సరస్వతీదేవే అనుకో. నీ మొహంలోనూ అదే కళ. నిన్ను చూడగానే నా కళ్ళకి పండగొచ్చినట్టయింది. మంగళ మొహం ఉదాసీనమైంది. నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం ఆంటీ, కానీ బాధగా అంది మంగళ. తన తర్వాత 3 తోబుట్టువులట. తండ్రి సామాన్యుడు, 10థ్తో చదువు ఆపించాడు. 6 నెలల క్రితం పెళ్ళైపోయింది. విచారం వెలుబుచ్చింది కామేశ్వరమ్మ. నిన్ను చూసినప్పుడల్లా అనిపిస్తుంది, హాయిగా ఏ బాదరబందీ లేకుండా స్వేచ్ఛగా సీతాకోక చిలకలా ఉండాల్సిన వయసు. ఇలా సంసారంలో చిక్కుకొని బకెట్లు మోస్తూ బట్టలు ఉతుకుతూ అత్తగారి అరుపులు ఆరళ్ళు భరిస్తూ పంజరంలో చిలకలా జాలితో మాటలు రావడం లేదన్నట్టుగా ఆపింది కామేశ్వరమ్మ. ఆవిడలా అయాచితంగా అభిమానం కురిపిస్తూ ఉంటే ఇందాకట్లా అంత సీనేం లేదు అని అడ్డు చెప్పబుద్ధి కాలేదు మంగళకి. అదీగాక అత్తగారు అనంగానే సహజంగానే కొద్దో గొప్ప వ్యతిరేక భావం ఉండనే ఉంటుందయ్యే. మంగా అత్తగారి కేక. మంగళ చేతికి పెరట్లో నుంచి తెచ్చిన షర్ట్ అందిస్తూ, మంగా ఏమిటి తొంగలాగా, నిక్షేపం లాంటి మంగళ అన్న పేరు పెట్టుకొని మూతి విరిచింది కామేశ్వరమ్మ. హడావిడి పడుతూ పరిగెత్తింది మంగళ. ఆ రోజు సోమవారం. మర్నాడు అదే సమయం పెరట్లో 4 వైపులా వెతుక్కుంది కామేశ్వరమ్మ. పక్క వాళ్ళ వస్తువేదైనా పడుండొచ్చు కదా అని. అలాంటిదేమీ లేదు గాని అదృష్టవశాత్తు ఆవిడకు కావలసిన శాల్తీ పక్క డాబా మీద కనబడింది. వడియాల పిండి చేత్తో ముంగురులు వెనక్కి తోసుకుంటూ పెట్టగోడ దగ్గర నిలబడింది మంగళ. ఈవిడ్ని చూసి నవ్వింది పలకరింపుగా. రమ్మన్నట్టు చేత్తో సైగ చేసింది కామేశ్వరమ్మ. గంట తర్వాత ఎంటర్ అయింది కామేశ్వరమ్మ ఎదరికి మంగళ. ఎండలా మండిపోతూ ఉంటే మేడ మీద వడియాలు పెడుతున్నావా? అయ్యో అయ్యో, మొహం ఎలా కమిలిపోయిందో చూడు అంటూ లేని చెమటని పమిట కొంగుతో అద్ది, అవును, నిన్నిట్లా మాడబెట్టి మీ అత్త మహారాణులు వారు ఏం చేస్తున్నారట? కూలర్ వేసుకొని విశ్రాంతి తీసుకుంటున్నారట అంది దీర్ఘం తీస్తూ. ఆవిడ చూపుతున్న ఆదరణకి పొలకించిపోయి సానుభూతికి వెటకారం జోడించిన ఆవిడ ధోరణికి చిరునవ్వు నవ్వింది మంగళ. లేదాంటీ, అత్తమ్మకి మోకాళ్ళ నొప్పులు, మెట్లెక్కలేదు అంది. అవునవును, మంగళాన్ని చూసి ఎద్దు కాలు కుంటిందని ఎదుటివాళ్ళు మెత్తమెత్తగా అవపడుతూ ఉంటే లేని నొప్పులన్నీ అలాగే బయటకు వస్తాయి ఎవరికైనా. నేను అన్నానని కాదు కానీ కోడలివి కాబట్టి నిన్నింత ఎండలో పైకి పంపగలిగింది కానీ అదే కూతురు అయితే పంపునా? ఇదే మరి వలపక్షం అంటే. పిచ్చి పిల్లవి, నీకేం తెలుసు? అమ్మ అత్త ఒకటే అనుకొని ఒళ్ళు విరుచుకుంటున్నావు. ఈ రకంగా మెతకదనం చూపించావంటే ఆనక అన్ని పనులు నీ నెత్తికెత్తి నడ్డి విరిచేస్తుంది మీ అత్త.
తన మాటలు వింటుందా లేదా అని ఓ క్షణం ఆగి, పర్వాలేదు బుర్ర పెడుతోంది అనిపించాక, నీ మేలు కోరి చెప్తున్నానే తల్లి, కాస్త నువ్వు గడుస్తనం నేర్చుకో. ఎంతసేపు నువ్వే విరిగి ముక్కలవక కొన్ని పనులు నాకు చేత కావను. తెలివిగా ఆలోచించి తప్పించుకుంటూ ఉండు. పావుగంట సేపు ఇలాంటివే ఏవేవో చిట్కాలు యుక్తులు భక్తిగా వింది మంగళ. నెమరు వేసుకుంటూ ఇంటికి వెళ్ళింది. ఆ రోజు మంగళవారం. అప్పుడే ఆఫీసు నుంచి వచ్చి జోళ్ళు విడుస్తున్న అపర్ణతో, వచ్చావా తల్లి? పొద్దుటి నుంచి నీ కూతురుతో వేగి వేగి నీరసం వచ్చిందనుకో, ముందు నాకు కాస్త టీ పెట్టిద్దు అని పురమాయించి మంజు చేసిన ప్రతి చేష్ట గొప్ప నేరంగా వర్ణిస్తూ చెప్పే లోపల చేతికి టీ కప్పు వచ్చింది. అది పుచ్చుకొని వరండాలోకి వచ్చింది కామేశ్వరమ్మ. సరిగ్గా అప్పుడే మంగళ అత్తగారు శ్యామలాంబ గారు వీళ్ళ ఇంటి ముందు నుంచి వెళుతూ కామేశ్వరమ్మని చూసి ఆగి చిరునవ్వు నవ్వింది. మీరొచ్చినప్పటి నుంచి పరిచయం చేసుకుందాం వెళ్ళి అనుకుంటాను, కుదిరింది కాదు అంది. కొత్త స్పెసిమన్ని చూసిన సైంటిస్ట్లా వెలిగిపోయింది కామేశ్వరమ్మ మొహం. రండి అంటూ ఆహ్వానించింది. జనార్దన స్వామి కోవెల్లో దేవీ మహత్యం పురాణం చెప్తున్నారు, అక్కడికని బయలుదేరాను. మరోసారి వస్తాను, ఏమనుకోకండి అని. పోనీ పనైపోతే మీరు నాతో పాటు రాకూడదు? దగ్గరే, గంటలో వచ్చేయొచ్చును అంది. కామేశ్వరమ్మ అపర్ణ వైపు చూసింది. క్షణం తటపటాయించిన దేవాలయ సందర్శనం, ప్రవచనంలోని సుభాషిత శ్రవణం మంచి కాలక్షేపమే కదా, వెళ్ళిరండి అంది అపర్ణ. పాపం పిచ్చి అపర్ణ, ఎంత అమాయకురాలో. గుడికి వెళితే దేవుణ్ణే తలుచుకుంటూ కూర్చోవాలని ఏమన్నా రూలా? ఎవరి ఇష్టం వాళ్ళది. కామేశ్వరమ్మ తీరు కామేశ్వరమ్మది. శ్యామలాంబతో పాటే గుడికి వెళ్ళిందా? ఆవిడతో పాటే ప్రదక్షిణలు నమస్కారాలు పూర్తి చేసిందా? ఆవిడతో పాటు పురాణం చెప్తున్న మండపంలో స్థిరపడిందా? అంతే. ఆ తర్వాత శ్యామలాంబతో పాటు కథలో లీనమవడం మాత్రం కామేశ్వరమ్మ వల్ల కాలేదు. ఓ పావుగంట సేపు ఎలాగో ఓపిక చేసుకుని కుదురుగా కూర్చోగలిగింది. ఆ తర్వాత చెవులకి ఆ ప్రవచనము వినబడలేదు, కళ్ళకి ఆ చెప్పే శాస్త్రి గారు కనబడలేదు. లాభం లేదు, పొజిషన్ మార్చాల్సిందే. మెల్లగా పక్కకి తిరిగి స్వరం తగ్గించి, అక్కయ్య గారు అంటూ శ్యామలాంబని మాటల్లోకి దింపేసింది. స్తంభాన్ని కానుకొని కూర్చోవచ్చునని అందరికీ కాస్త వెనకన ఎడంగా కూర్చోవడం మంచిదైంది. షు అంటూ పక్కవాళ్ళు మొహం చిట్లించుకోకుండా. శ్యామలాంబ కూడా మొదట పురాణం వినడానికి వీలవకుండా ఉందే అని కాస్త అయిష్టంగా ఉండి ఆవిడ చెప్పే వాటికి అని ఊకొట్టి ఊరుకుంది. గాని మెల్లమెల్లగా తను మాటల్లోకి దిగిపోయింది. ఊసుపోక కబుర్లు అనుకున్న అయస్కాంత శక్తే అది. అందులోనూ కామేశ్వరమ్మ చెప్పే ఊసులకి ఉపదేశాలకి మరీ రుచెక్కువ. 5 నిమిషాల పాటు ఎవరితోనైనా మాట్లాడిందంటే వాళ్ళు ఈవిడ నా శ్రేయోభిలాషి అనుకొని తీరాల్సిందే. ఇంట్లో వంట మీ కోడలే చేస్తుందా అక్కగారు? సాధారణంగా అడిగినట్లు అడిగి, అబ్బే దాని మొహం చిన్నపిల్ల, అప్పుడే దాని చేతికి గరిటెక్కడ అప్పగించను, నేనే చేస్తాను, నా చేతి కింద అవి ఇవి అందిస్తూ ఉంటుందంతే అన్న శ్యామలాంబ సమాధానం పట్టుకొని ఇక తనదైన తరహా బోధన మొదలుపెట్టేసింది. అయితే కోడలకు కూడా కూర్చోపెట్టి వండి పెడతారన్నమాట. ఎంత మంచితనం అండి మీది అని పొగిడి అంతలోనే మొహం అదోలా మార్చి, కానైతే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అక్కగారు, పెద్దదాన్నో చిన్నదాన్నో అనుభవం కొద్దీ చెప్తున్నాను, మొక్కై వంగంది మానై వంగుతుందా అని. మీరిప్పుడు కోడల్ని పసిపిల్ల బుజ్జిపాపాయి అంటూ గారం చేసి బుజ్జగించారా? ఆనక ఏకు మేకై మొండికేయొచ్చు. అవసరానికి ఇది చెయ్యమ్మా అంటే చెయ్యలేను అనవచ్చు, చేత కాదని తప్పించుకోవచ్చు, అది ఇది కాదని ముసుగు తన్ని పడుకోను వచ్చు. ఆ ఆటలు అలాగే సాగనిచ్చారంటే మెల్లమెల్లగా మిమ్మల్ని పని మనిషిని చేసేస్తుంది. యజమానురాలి హోదా ఆ కోడల పిల్లే దక్కించుకుంటుంది. మరేమనుకుంటున్నారో. అందుకని నేను చెప్పేదేమిటంటే మీరిప్పటి నుంచి జాగ్రత్త పడమని. కోడల్ని చేయి దాటి పోనీయకుండా అదుపు ఆజ్ఞలో పెట్టుకోండి, లేకపోతే ఆ తర్వాత చాలా చాలా విచారించాల్సి వస్తుంది సుమా. శాస్త్రి గారి ప్రవచనం పూర్తయింది. కామేశ్వరమ్మ స్వవచనము పూర్తయింది.
ఆ రోజు బుధవారం. ద్వితీయ విఘ్నం కానీయకుండా మర్నాడు శ్యామలాంబ కామేశ్వరమ్మ దర్శనం చేసుకుంది. ఇంకాసిని సలహాలు సూచనలు స్వీకరించింది. మా కోడల్నే చూడండి, ఉద్యోగం చేస్తున్నా సరే రోజు వంట పని ఇంటి పని పూర్తి చేసి మరీ వెళ్లాల్సిందే, లేకపోతే నేను ఊరుకోను. చూశారా నా ప్రతాపం అన్నట్టుగా గర్వంగా అంటున్న కామేశ్వరమ్మని చూసి తెగ ఇంప్రెస్ అయిపోయింది శ్యామలాంబ. ఉత్సాహంగా తిరిగి వెళ్ళింది. ఆ రోజు గురువారం. ఇల్లు దాటొద్దని చెప్పానా? నిన్ను పట్టుకోలేక నా దుంప తెగుతోందే బడవ. ఈసారి గుమ్మం దాటు చెప్తాను, వీపు చీరేస్తాను, కాళ్ళు విరిచేస్తాను. శిక్ష వేసే ముందు సెక్షన్లు చదువుతున్న జడ్జి ముందర బోన్లో నిలబడ్డ ముద్దాయిలా బిక్కమొహం వేసి నుంచున్న మంజుని క్రమశిక్షణలో పెడుతుంది కామేశ్వరమ్మ. ఏం చేస్తున్నారా ఆంటీ? చేతిలో చిన్న గిన్నె పట్టుకొని లోపలికొచ్చింది మంగళ. నువ్వా? రారా, మరీ నల్లపూసవైపోయావే. కామేశ్వరమ్మ మొహం ఎంతయింది. ఏం చేయమంటారా ఆంటీ? మొన్నటి నుంచి అదోలా ఉంటున్నారు అత్తమ్మ. ఒక పని తర్వాత ఇంకొక పని అప్పగిస్తూనే ఉన్నారు. తను చేసే పనులు కూడా నాతోనే చేయిస్తున్నారు. ఒక్క క్షణం ఖాళీగా ఉండనివ్వడం లేదు. తీసుకొచ్చిన ప్రసాదం గిన్నె ఆవిడ చేతికిస్తూ ఉస్సూరంది మంగళ. నేను ముందే చెప్పలా ఇలాగే అవుతుందని? పైకి కనబడనీయలేదు కానీ తను నాటిన విత్తనం మొలకెత్తినందుకు మహా సంబరంగా ఉంది కామేశ్వరమ్మకి. నిట్టూర్చింది మంగళ. ఇవాళ ఏదో లక్ష్మీదేవి వ్రతమట. రాత్రి దాకా కటిక ఉపవాసం అంటూ పొద్దున్నే మడికట్టుకుని కూర్చున్నారు అత్తమ్మ. ఒక్క పని ముట్టుకోలేదు. చేసి ఒళ్ళు హోనమైపోతుంది నాకు అంది మరోసారి నిట్టూరుస్తూ. ఏమిటి, మీ అత్తగారి వాళ్ళ ఉపవాసం ఉందా? మరిందాక కిటికీ దగ్గర నుంచొని నోరాడించడం చూశానే. కాగితం నలిపి గోడ మీదగా గిరాటేసింది కూడాను. అగ్గిపొల వెలిగించింది కామేశ్వరమ్మ. నిజంగానా? తెల్లబోయి అపనమ్మకంగా చూసింది మంగళ. ఏమోలే, ఏం చూసి ఏమనుకున్నాను, వదిలే. అనుమానం రాజేసి అవునో కాదో నువ్వే డిసైడ్ చేసుకో అన్నట్టు సందిగ్ధంలో పడేసి, ఇంతకీ ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగింది విషయాన్ని మొదటికి తెస్తూ. నేనేం చేయగలనా ఆంటీ? బేలగా అంది మంగళ. మరే నువ్వేం చేయగలవులే. ఒళ్ళు పులిసిపోయినా మాత్ర వేసుకొని మంచం ఎక్కడం రాదు. మాటకి మాట అంటించను లేవు. ఇంకేం చేస్తావు? నా దగ్గరకొచ్చి చెప్పుకొని కాసేపు ఏడ్చుకొని వెళ్ళు, కాస్త బాధన్నా తగ్గుతుందేమో. రోషంగా చూసి లేచింది మంగళ. ఆ రోజు శుక్రవారం. నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ ఇల్లు ఇవాళ రణరంగాన్ని తలపిస్తోంది. కొత్త వాళ్ళు తల్లి కూతుర్లని భ్రమపడే విధంగా ఉండే ఆ ఇంటి అత్తాకోడళ్ళు పొద్దుట్నుంచి మాటల యుద్ధం చేస్తున్నారు. ఉత్త వెర్రిబాగులు దాన్ని చేసి అత్త తన్నెలా ఆడించిందో, ఎలా వాడుకుందో, దాసీదానిలాగా ఊడిగమెలా చేయించుకుందో, ఏడుపు గొంతుతో ఉక్రోషం వెళ్ళగక్కుతోంది కోడలు పిల్ల. ఈ ఇల్లు మెట్టిన దగ్గర నుంచి కోడలు ఎన్ని చెయ్యరాని నేరాలు చేసిందో, వాటిని తనెలా కడుపులో పెట్టుకొని దాచుకుందో, ఎన్ని పల్లదనాలను చిన్నతనం లెమ్మని పెద్ద మనసుతో ఓర్చుకుందో సూక్ష్మంగా ఏకరువు పెడుతుంది అత్తగారు. చివరికి ఆవిడ చెప్పనే చెప్పింది, నీలాంటి వాళ్ళని కాలి కిందే అణిచి ఉంచాలని. పోనీలే పాపమని దయతలిస్తే దొంగ ఎత్తులు వేసి ముసుగు తన్ని మూలుగుతారని అంటూ ఆగని కోపాన్ని వెళ్ళగక్కేసింది శ్యామలాంబ. ఏమిటి, నిన్న చేసిన చాకిరీకి రాత్రంతా జ్వరం వచ్చినట్టయి పొద్దున్నే లేవలేకపోతే నాది దొంగ ఎత్తులా? మరి నిన్న ఉపవాసమని గొప్ప కబుర్లు చెప్పి ఎవరూ చూడకుండా కడుపు నింపేసుకుంటే దాన్ని మటుకు దొంగ తిండి అనరా? రెట్టించింది మంగళ అత్తగారికి తీసిపోకుండా. ఎవరా అన్నది? ఎవరా చెప్పింది? మరుక్షణం ఉగ్ర రూపాలతో కామేశ్వరమ్మ ముందున్నారు. అయ్యో, ఇదేమన్యాయం! లోకంలో ఎక్కడైనా ఉందా ఇంత దారుణం? ఉరుమురిమి మంగళం మీద పడిందని అత్తాకోడళ్ళిద్దరూ కీచులాడుకొని నెపం నా మీదకి నెట్టేస్తున్నారా? ఇది మరీ బాగుందే. వీళ్ళకి సాక్ష్యం ఉందా ఏమన్నానా అన్న దిలాసాతో దబాయించింది కామేశ్వరమ్మ. కానీ పాపం ఆవిడ అనుకున్నది కాస్త తలకిందులు చేశాడా దైవం. అదేంటి బామ్మ, నువ్వేగా నిన్న చిన్నాంటితో చెప్పావు టాబ్లెట్ వేసుకొని బజ్జోమని, అప్పుడే మర్చిపోయావు. మరేమో ఈ పెద్దాంటి కిటికీ దగ్గర నుంచొని ఏదో తింటుందని కూడా చెప్పావుగా
దొంగ, అబద్ధాలు ఆడుతున్నావా? అంతవరకు అక్కడే బొమ్మలతో ఆడుకుంటున్న మంజు హఠాత్తుగా ఇటు తిరిగి వాళ్ళ బామ్మకేసి వేలాడిస్తూ నవ్వింది. ఇక చెప్పేందుకేముంది, బ్రహ్మాండం బద్దలైంది. అరగంట సేపు అక్కడ ఉరుములు మెరుపులు, ఒకరు మార్చి ఒకరు దుమ్ము దులిపేస్తున్న శ్యామలాంబ మంగళ. మింగలేక కక్కలేక సందు దొరికితే పారిపోదాం అన్నట్టుగా నుంచున్న కామేశ్వరమ్మ, బిక్కమొహం వేసి ఆవిడ కొంగు పట్టుకున్న మంజు. ఇలాంటి వాళ్ళు ఊళ్ళో ఒకరుంటే చాలు, ఇళ్ళకి వేరే నిప్పెట్టక్కర్లేదు. వయసు పెద్దదవడం కాదు, బుద్ధికి పెద్దరికం రావాలి. ఇలాంటి వాళ్ళని ప్రత్యక్షంగా జాయిన్ అవ్వకపోయినా గోడల మెంచి కిటికీ వెనకాల నుంచి తొంగి చూస్తున్న వాళ్ళ వినిపించని కామెంట్లు, హాఫ్ డే మూలంగా అపర్ణ, విశ్వం ఆ మధ్యాహ్నం ఆఫీసు నుంచి వచ్చే వేళకు అది సీను. ఆ రోజు శనివారం. ఆదివారం తెల్లారింది. హలో, రెంటల్ ఏజెన్సీస్ రామ్మూర్తి గారేనా? నేను విశ్వనాథ్ని. మాకు రెంట్కి ఇల్లు కావాలి వెంటనే. అరే, మీకు ఇల్లు చూపించి నెల కూడా కాలేదు కదండి. ఈసారి మరీ తొందరగా మారిపోతున్నారే. మీకు ఇక్కడ ఏంటి ప్రాబ్లం? క్షణకాలం మౌనం తర్వాత, మా అమ్మగారికి ఇక్కడ కాలక్షేపం పూర్తయిపోయింది. ఫోన్ పెట్టేశాడు విశ్వం. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన వలివేటి నాగచంద్రావతి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.